నమస్తే. వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. ఐపీఎల్ లీగ్ దశ ముగింపునకు వస్తున్న కొద్దీ ప్లే ఆఫ్స్ రేస్ అత్యంత ఉత్కంఠభరితంగా మారుతోంది. తాజాగా లక్నో, చెన్నై జట్ల మధ్య జరిగిన 59వ మ్యాచ్ టోర్నమెంట్ సమీకరణాలను పూర్తిగా మార్చేసింది. ప్లే ఆఫ్స్ రేస్ నుంచి ఇప్పటికే అధికారికంగా నిష్క్రమించిన లక్నో సూపర్ జైంట్స్ చెన్నై సూపర్ కింగ్స్కు ఊహించని షాక్ ఇచ్చింది. 7 వికెట్ల తేడాతో లక్నో సాధించిన ఈ సంచలన విజయం పాయింట్ల పట్టికలో పలు జట్ల తలరాతల్ని మార్చేసింది. ఈ మ్యాచ్ ఫలితం ఏ జట్లపై ఎలాంటి ప్రభావం చూపిందో ఇప్పుడు ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. 2026 ఐపీఎల్లో పెను సంచలనం. చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను లక్నో సూపర్ జైంట్స్ దెబ్బతీసింది. అత్యంత కీలకమైన పోరులో 7 వికెట్ల భారీ తేడాతో చెన్నైని లక్నో చిత్తు చేసింది. ఈ ఓటమితో చెన్నై జట్టు పాయింట్ల పట్టికలో 5వ స్థానం నుంచి 6వ స్థానానికి పడిపోవడమే కాకుండా ప్లే ఆఫ్స్ చేరడం మరింత సంక్లిష్టంగా మారింది. అయితే లక్నో సాధించిన ఈ అనూహ్య విజయం సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్కు భారీ ఊరటనిచ్చింది. ఒకవేళ ఈ మ్యాచ్లో చెన్నై గెలిచి ఉంటే మెరుగైన రన్ రేట్తో సన్ రైజర్స్ను కిందకి నెట్టి 3వ స్థానానికి దూసుకెళ్లేది. అంతేకాకుండా హైదరాబాద్ తన నెక్స్ట్ మ్యాచ్ను చెపాక్ స్టేడియంలో చెన్నైతో ఆడాల్సి ఉంది. సొంత గడ్డపై చెన్నై అత్యంత ప్రమాదకరమైన జట్టు కావడంతో అక్కడ ఏమాత్రం తేడా జరిగినా ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతయ్యే ప్రమాదం ఉండేది. కానీ లక్నో విజయం ఇప్పుడు ఆరెంజ్ ఆర్మీపై ఒత్తిడిని తగ్గించింది. మరోవైపు ఈ మ్యాచ్లో చెన్నై గెలిచి ఉంటే కోల్కతా ప్లే ఆఫ్స్ ఆశలు పూర్తిగా మూసుకుపోయేవి. లక్నో పుణ్యమా అని కేకేఆర్కు స్వల్పంగానైనా అవకాశాలు సజీవంగా ఉన్నాయి. ఈ మ్యాచ్ ఫలితం రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్లకు కూడా పరోక్షంగా పెద్ద తలనొప్పిగా మారింది. చెన్నైని ఓడించి పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్న లక్నోతో ఈ రెండు జట్లు తమ నెక్స్ట్ మ్యాచ్లలో తలపడాల్సి ఉంది. పవర్ఫుల్ బ్యాటింగ్, బౌలింగ్ లైనప్తో భీకర ఫామ్లోకి వచ్చిన లక్నోను అడ్డుకోవడం పంజాబ్, రాజస్థాన్లకు పెను సవాలుగా మారనుంది. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ చేరాలంటే ఒకే ఒక్క దారి మిగిలి ఉంది. రాబోయే 2 మ్యాచ్ల్లో గుజరాత్, హైదరాబాద్ జట్లపై చెన్నై ఖచ్చితంగా భారీ తేడాతో గెలవాలి. అదే సమయంలో పంజాబ్ కింగ్స్ తమ తదుపరి 2 మ్యాచ్ల్లో కనీసం ఒక్క దాంట్లోనైనా ఓడిపోవాలి. రాజస్థాన్ రాయల్స్ తమ మిగిలిన 3 మ్యాచ్లలో రెండిట్లో తప్పక ఓడిపోవాలి. ఇలాంటి అద్భుతాలు జరిగితేనే డిఫెండింగ్ ఛాంపియన్స్కు ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కుతుంది. మరి చెన్నై ఈ సంక్షోభం నుండి గట్టెక్కుతుందో లేదో చూడాలి.